प्रेसिडेंट डॉक्टर खालिद मुर्शिद जफर साहब करीमनगर तशरीफ़ लाए हैं। आपकी आमद के मौके पर हमने 3 बड़े इश्यूज़ के ऊपर आज की प्रेस मीटिंग रखी है। मैं आज की इस मीटिंग में हमारे तमाम मीडिया के भाइयों का इस्तकबाल भी करता हूँ, वेलकम करता हूँ। गुड आफ्टरनून टू ऑल ऑफ यू। आज करीमनगर में एक इस्लामिक ओलंपियाड के प्रोग्राम को फेलिसिटेट करना था और मैं उस प्रोग्राम के लिए खास तौर पे आया था, लेकिन गुज़िश्ता एक हफ्ते से मुसलमानों के मुख्तलिफ ग्रोहों, मुख्तलिफ तबक़ात और मुख्तलिफ लीडर्स की जानिब से ये प्रेशर था कि जमात इस्लामी का मौक़िफ़ बहुत खुल के आना चाहिए। हालांकि इससे पहले खुद करीमनगर में हमने हमारी प्रेस कॉन्फ्रेंसेस में एक से ज़ायद वक्त हमारे स्टैंड को बहुत क्लियर भी रखा था कि जमात इस्लामी तेलंगाना पॉलिटिकल सिचुएशंस पे और सोशल सिचुएशंस पे, एजुकेशनल सिचुएशंस पे अपना क्या स्टैंड रखती है। मैं बहुत दिल की गहराइयों से यहाँ की प्रेस फ्रेटर्निटी को वेलकम करता हूँ और इस बात को भी जो ना आपके सामने कहते हुए मुझे खुशी है कि एक ऐसे दौर में जबकि हुकूमत, अदलिया, ये सब चीज़ों में चैलेंजेस आ रहे हैं, मीडिया अपना किरदार अदा कर सकता है। द रोल ऑफ मीडिया इज वेरी क्रूशियल to represent the feelings of masses and particularly the observations of the civil society. The Jamaat Islami is a part of civil society. It is a socio-religious organization which has its impact over the state. We have 155 units and we are working other than units in 322 mandal areas. We mostly concentrate on creating the harmonious situation between various communities, religious communities particularly, and we try to bridge the gap between masses. We conduct many programs which represent the plural society. तो इससे हमको फायदा ये होता है कि हिंदू, मुस्लिम, क्रिश्चियन, सिख हम लोग सब एक साथ जो है ना अपने फंक्शंस में, अपने फेस्टिवल्स में कनेक्ट होते हैं। That is the major work of Jamaat Islam. It is building the foundation for the civil society and foundation for the social harmony. हमारे पास మరి మసీదులు కట్టడానికి, ప్రార్థనా మందిరాలు, ఆ తర్వాత ఖబరస్థాన్, మదర్సాలు, ఆ తర్వాత దర్గా, ఇవన్నీ ఈ వక్ఫ్ ప్రాపర్టీ ద్వారా నడుస్తాయి. అంటే వక్ఫ్ అంటే దానం చేయడం, అల్లా పేరు మీద దానం చేయడం, అది ఒకరి పేరు మీద ఉండదు. అయితే ఇప్పుడు మన ఇండియాలో మిలిటరీ, ఆ తర్వాత రైల్వే తర్వాత ఎక్కువ శాతం ప్రాపర్టీ అనేది వక్ఫ్ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని తన చేతిలో తీసుకోవడానికి ఈ సవరణ బిల్లు తీసుకొచ్చింది. దీని ద్వారా ఒక విషయం ఏంటంటే ఈ తాత ముత్తాతల నుండి ఏదైతే భూములు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, లేదా కబ్రస్థాన్లు ఉన్నాయో, మదర్సాలు ఉన్నాయో, వాటికి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది మీకు వక్ఫ్ చేసినట్లు మీ దగ్గర ధృవపత్రాలను చూపించండి, లేకపోతే అది గవర్నమెంట్ భూమిగా మేము పరిగణిస్తాము. అంటే వందలాది సంవత్సరాల క్రితం దానం చేసినటువంటి ఆ భూమి యొక్క అంటే డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళి తెస్తారు? ఇది కేవలం వక్ఫ్కే కాదు, ఇతర మతస్థుల యొక్క ఎండోమెంట్స్ ఉన్నాయి కదా, వక్ఫ్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇటువంటి కాగితాలు తీసుకురాలేదు. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. అన్ని మతాల వక్ఫ్ ఎండోమెంట్స్ కూడా ఇటువంటి చట్టాలను లాగు చేయాలి. కేవలం ముస్లింల వక్ఫ్ ప్రాపర్టీకి ఈ చట్టం లాగు చేయడం ఇది అన్యాయం. మరి రెండవది ఏంటంటే ముస్లిం వక్ఫ్ను ముస్లిం మత పెద్దలు, ఆ తర్వాత అడ్వకేట్స్ వాళ్ళు దీనికి అంటే నిర్వహణ చేస్తారు. అట్లుగాక ఇప్పుడు ఏం చేశారంటే దాంట్లో ఎవరైనా ఉండవచ్చు,
కనీసం ఇద్దరు నాన్ ముస్లిమ్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి, ఎక్కువ ఉండవచ్చు. ఇది కూడా ఎందుకంటే ఇది ముస్లింల యొక్క వక్ఫ్ కాబట్టి దీంట్లో ముస్లింలు వారు ఏ విధంగా దానికి అంటే కార్యనిర్వహణ చేయాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వీరు దానికి అంటే డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి దీంట్లో ఇతర మతస్థులను చేర్చడం కూడా ఇది సరైన పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే వక్ఫ్లో లిమిటేషన్ యాక్ట్ లేదు. బయట ఏముందంటే ఎవరైనా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ల్యాండ్ మీద ఆక్యుపై చేసి ఉన్నట్లయితే అది వాళ్ళదే అవుతుంది. కానీ వక్ఫ్లో ఈ లిమిటేషన్ ఇంతమంది లేదు. 100 సంవత్సరాలైనా నువ్వు ఆక్యుపై చేసుకున్నట్లయితే అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసేశారు. అంటే వక్ఫ్ ప్రాపర్టీ మీద ఎవరైనా 15-20 సంవత్సరాలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీదనే అవుతుందని. మరి ఇవన్నీ విషయాలను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏముందంటే అంటే కాన్స్టిట్యూషన్ కు విరుద్ధంగా ఏదైనా చట్టం, ఎందుకంటే అందరికంటే సుపీరియర్ అది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కు విరుద్ధంగా ఏదైనా చట్టం వస్తే దానికి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. దానికి సుప్రీంకోర్టు ఇది కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా లేదా అని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వేరే స్టేట్ లో గవర్నమెంట్స్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, అసెంబ్లీలో చర్చించి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, మేము ఇక్కడ పాటించామని. కానీ తెలంగాణలో ఇంకా అట్లా జరగలేదు. రెండవ విషయం ఏంటంటే మంత్రి వర్గ విస్తరణలో మొన్ననే జరిగినటువంటి విస్తరణలో ముస్లింలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, 50 lakhs ముస్లిమ్స్. మరి అలాంటి సందర్భంలో విద్యా వసతులు ఏ విధంగా ఉన్నాయి? 2 రోజుల క్రితమే న్యూస్ పేపర్లో వచ్చింది 50% ఆఫ్ ది బిల్డింగ్స్ అంటే తెలంగాణలో 50% కాలేజీలు స్కూళ్లకు ప్రహారీ గోడలే లేదు. అంటే ఎటువంటి సేఫ్టీ లేదు. మరి ఫర్నిచర్ అది ఎలా సేఫ్ ఉంటుంది? మరి అదేవిధంగా ఎక్కడైతే విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువ ఉందో కానీ పక్కా స్కూళ్లకు లేదా అంటే విలేజెస్ లో పక్కా విలేజ్ కు మరి చేస్తామని ఇది కూడా కొన్ని డిసిషన్ ఉంది. దానికి విద్యా అయిన నిర్వహణ ఉండాలని కోరుతూ రాష్ట్ర సమితిలో ఈ విషయాలు ముందుంచారు. థ్యాంక్ యూ.